వేకువజామున 5 గంటలకి ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డు ఎక్కుతున్నాము. చూడండి, ఇప్పుడు లొకేషన్స్ అన్నీ మీకు చూపించబోతున్నాను. అంతా ట్రావెలింగ్లోనే చూపిస్తాను. చూడండి లొకేషన్స్. కొంచెం అడవి ఏరియా లాగా ఉంటుంది. చీకట్లో బయలుదేరాము. ఎక్కడో రాళ్ళగుడ్డ వలస అంటండి. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుంది. అక్కడ ఈరోజు సంత జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాము. ఘాట్ రోడ్ ఎక్కుతున్నాము. కొంచెం నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే చీకటిగా ఉంది కాబట్టి అటు నుంచి వెహికల్స్ వస్తాయి. వన్ వే మాత్రమేనండి. లొకేషన్ చూడండి, అడవిలోకి వెళ్ళేటట్టు ఉన్నది. ఇప్పుడు చూడండి, ఘాట్ రోడ్ సగం ఎక్కాం. ఇప్పుడు కిందకి చూస్తే ఎలా ఉందో కింద పక్క ప్రాంతం కొంచెం అందంగా కనిపిస్తుంది. ఉదయం కావస్తుంది టైం. ఇప్పుడు చూడండి కింద వైపు ఎలా ఉందో లొకేషను. కొంచెం మంచు ఉందండి కిందకి. కొండలు కూడా బాగా కనిపించట్లేదు, పల్లెటూర్లు పొలాలు లైట్గా కనిపిస్తున్నాయి. వ్యూ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇది ఒడిశాకి వెళ్ళే ఘాట్ రోడ్ అండి. ఇది ఇక్కడ ఎక్కువగా వస్తువులు లారీలతో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఒడిశాకి ఆంధ్రాకి. వ్యూ చూడండి కింద వైపు ఎలా ఉందో, చూడడానికి చాలా అందంగా ఉంది. కాకపోతే కొంచెంపాటి మబ్బులు మంచు ఉన్నాయి, అందుకే కొంచెం కెమెరాకి కనిపించలేదు. చూడండి కొండలు ఎలా ఉన్నాయి, హిమాలయ పర్వతాల వలె ఉన్నాయి. చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయి. మేము ట్రావెలింగ్ కూడా కొంచెం నిదానంగా చేస్తున్నాం, ఎందుకంటే అటు నుంచి దిగే బళ్ళు కొంచెం వేగంగా వస్తూ ఉంటాయి. అందుకే మేము చూసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు చూడండి వ్యూ ఎలా ఉందో. మార్నింగ్ అయ్యింది, 5:30 సమయం అయింది. ఈ టైంలో చూడండి వ్యూ, కొండలు. ఇలా వీడియో తీసే కొద్ది కింద చూస్తుంటే కళ్ళు కొంచెం తిరిగినట్టు అనిపిస్తున్నాయి, ఎందుకంటే చాలా ఎత్తు ఎక్కేసాం ఘాట్ రోడ్డు మీద. చూడండి డౌన్కి ఎలా ఉన్నాయో. వ్యూ చూడడానికి చాలా అందంగా ఉందండి. పచ్చని పొలాలు కిందనున్నాయి, చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఇలా ట్రావెలింగ్లు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మేము వెళ్తుంది ఆ సంతలో ఏవేవి అమ్ముతారో చూపించడానికేనండి. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. ఏం లేదండి, మేము చాలా రోజులైంది ఘాట్ రోడ్కి వెళ్ళి, అందుకే ఒకసారి చూద్దామని వచ్చాం. ఎలా ఉంటుందో మీకు కూడా చూపించడానికి వచ్చాము. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి ఒడిశా నేమ్ బోర్డు ఉంది. ఒడిశా బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. NH-26 అంటండి, నేషనల్ హైవే. వ్యూ చూడండి ఇక్కడి నుంచి ఎలా ఉందో. అక్కడికంటే ఇక్కడ కొంచెం చాలా బాగుంది, ఎందుకంటే మార్నింగ్ అయింది కదా, వెలుతురు కనిపిస్తుంది. ట్రావెలింగ్ మట్టు చాలా అందంగా అనిపించిందండి, మార్నింగ్ ట్రావెలింగ్ కాబట్టి. ఇక్కడ చూడండి చిన్న గుడిసె, ఇక్కడ ఎవరైనా పహారా కాయడానికండి. చూడండి డౌన్ ఎలా ఉందో కిందకి లోయలో. వెళ్ళే కొద్దీ అందాలే కనిపిస్తున్నాయి, ఎక్కడ ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. చుట్టూ బ్యూటిఫుల్ ప్రపంచంలా ఉందండి. ఏదైనా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ అక్కడక్కడ మధ్యలో గిరిజన గ్రామాలు కూడా కనిపిస్తాయి. వాళ్ళ జీవన విధానం కూడా మనకు కనిపిస్తుంది, వాళ్ళు పండించే పంట పొలాలు కూడా మనకు కనిపిస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను వెళ్ళే కొద్దీ. కానీ వ్యూ మాత్రం ఎక్కడ కూడా ఒకేలా అందంగానే కనిపిస్తుందండి. ఎంత దూరం వెళ్ళా కూడా మళ్ళీ మొదటి నుంచి చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పహారా కాసే మరో నివాసం, అది కూడా బాగానే ఉంది చూడడానికి. చూడండి డౌన్ ఎలా ఉందో. ఆ పక్కన వెళ్ళేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగేటట్టు అనిపించింది. ఎందుకంటే వెళ్ళే కొద్దీ కొంచెం డౌన్ వచ్చింది, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ ఎక్కాలి. అందుకే బైక్ కొంచెం
స్పీడ్గా వెళ్ళిపోతుంది. మార్నింగ్ అవుతుంది. అలా గ్రామాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే మార్నింగ్ అయింది కాబట్టి. అక్కడక్కడ మనం ట్రావెల్ చేసే కొద్దీ మనకి చిన్న చిన్న పల్లెటూర్లు కనిపిస్తాయి, గిరిజన గ్రామాలు. ఇవేనండి కుటీర గ్రామాలు ఏమో అంటారు కదా, అవి. చూడండి, మార్నింగ్ కాబట్టి ఇక్కడ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. వ్యూ మాత్రం ఎక్కడ బాగానే ఉందండి. మీకు అదిగోండి అక్కడ ఒక ఇది కనిపిస్తుంది చూడండి, డౌన్లో. అది చిన్నపాటి పల్లెటూరు అండి. అక్కడ కూడా ఒక పల్లెటూరు ఉంది, ఆ లోయలో కూడా పల్లెటూరు ఉంది. ప్రశాంతంగా ఉందండి ట్రావెలింగ్ చేస్తుంటే, ఎందుకంటే ఏ ఆలోచన లేదు, ఏ ఇది లేదు. హాయిగా ట్రావెలింగ్ చేస్తుంటే స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే ఇక లారీ ఇదైంది, ఇక లారీ ఆఫీసర్ ఈ ఘాట్ రోడ్లో ఏదైనా కూడా మళ్ళీ ఇబ్బందేనండి లారీలకి ఏమైనా. ఎందుకంటే సుంకి అనే గ్రామం దగ్గరికి వచ్చేసాం. ఇది ఒడిస్సా కోరాపుట్ జిల్లా, ఇదే ఒడిస్సా బార్డరు, సుంకి గ్రామం. మనకి ఏవైనా కావాలంటే ఇక్కడే లభిస్తాయి తినడానికి. చూడండి, వ్యూ చూడండి, వెలుతురు వస్తుంది. ఇప్పుడు వ్యూ కొండలు కొంచెం కొంచెం బాగా కనిపిస్తున్నాయి. అదిగోండి కిందన ఒక పల్లెటూరు ఉంది చూసారండి. అది ఇప్పుడు మళ్ళీ ఘాట్ పైకి ఎక్కుతున్నామండి, మళ్ళీ అప్ ఎక్కుతున్నాం. అందుకే మళ్ళీ అన్ని కిందన కనిపిస్తున్నాయి చూడండి కొండలలో. చూడండి మనకంటే ఎంత కిందన ఉన్నాయో, చాలా డౌన్లో ఉన్నాయి కొండలు. చూడండి, కొండ ప్రాంతంలో వ్యవసాయాలు మొక్కజొన్న ఇవి నీరుతోటే పండిస్తారు, వర్షపు నీటితోటే. నార్మల్గా ఇక్కడ బోర్లు ఉండవు కదండి, విద్యుత్ టవర్లు. కొండలేనండి, చాలా పెద్ద ఘాట్ రోడ్ అండి ఇది, ఆంధ్ర ఒడిస్సా. ఇటు నుంచి రాయ్పూరు, జగదల్పూరు వంటి ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సరుకుల్ని. ఇక్కడ వ్యవసాయం కూడా చాలా డిఫరెంట్గా చేస్తారు, ఎందుకంటే భూముల్లో బోర్లే పడవు కదండి, జస్ట్ వర్షపు వాటర్నే చిన్న చిన్న ఇంకుడు గుంటల్లో నిల్వ చేసుకుని మోటార్లు పెట్టి నీరు తోడుకొని వ్యవసాయం చేస్తారు. వర్షం ఎప్పుడు పడితే అప్పుడే విత్తనాలు వేస్తారు. ఎక్కువగా మొక్కజొన్న, వరి వేస్తున్నారు కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకా అప్పెక్కాలి, ఇంకా పైకే ఉంది సంత జరిగే ప్రాంతం. చూడండి పంట పొలాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ సూర్యభగవానుడు బయటికి వచ్చే టైం అయినట్టుంది. నిదానంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇదిగోండి మరో పల్లెటూరు లాంటి ప్రదేశం వచ్చింది. ఇక్కడ చూడండి సీతాఫలాలు అవి అమ్ముతున్నారు. వాళ్ళకి
ఈ కొండ ప్రాంతం మీద లభించిన పొలాలన్నీ చిన్నపాటి సంతల్లోనే అమ్ముకుంటారు. వ్యాపారస్తులు అవి కొనుక్కొని ఎక్కువ లాభాలకి మనకు అమ్ముతారు. చూడండి, ఇక్కడికి వెళ్ళే కొద్దీ మనమే ఎత్తులో ఉన్నట్టుంది. కొండలు కూడా మనకన్నా డౌన్లో ఉన్నట్టున్నాయి. ఎలా కనిపిస్తుందో చాలా ఎత్తు ఎక్కేసాం. చూడండి కిందకి లోయ ఎలా ఉందో. బాగా ఎత్తులో ఉన్నాం మనం. ఆ లోయలు చూస్తే మాత్రం కళ్ళు మాత్రం తిరుగుతున్నాయి. లారీ వస్తుంది ఎదురుగా. మనం ఇప్పుడు మళ్ళీ డౌన్ దిగుతున్నాం. మళ్ళీ అప్ ఎక్కాలి. ఈ క్లైమేట్ మాత్రం చూడాలండి. ఇటు నుంచి దేమూలి అన్ని ప్రాంతాలకి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అరకు అన్నీ. చూడండి పొలాలు. ఇక్కడ మేము బైక్ ఆపాం పొలాలు చూద్దామని. చూడండి మొక్కజొన్న వరి గురించి ఎలా రెడీ చేశారు పంట పొలాల్ని. ఆ వర్షం నీటితో పండిస్తారు. చూడండి మొక్కజొన్న వేశారు. కిందనే వరిసే నదిగా ఎదురుగా గ్రామం ఒకటి ఉంది చూడండి. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుంచి. అందుకే బైక్ ఆపాం. ఇప్పటివరకు ఘాట్ ఎక్కాం కదండి, కొంచెం కాళ్ళు నొప్పి వచ్చి. ఇవ్వండి, ఇది ఒక పల్లెటూరు. ఈ ఊరి పేరు పనసగూడ ఏదో ఊరంటే. చుట్టూ పొలాలు, ప్రశాంతమైన వాతావరణం. ఎక్కువగా ఎరువులు కూడా వేయరు వీళ్ళు. ఆవులు చూడండి ఎలా కట్టారు ఇంటి ముందు. ఎరువులు కూడా వేయరండి, న్యాచురల్గా పండిస్తారు పంటలని. కాకపోతే వీళ్ళకి ఏదైనా ఆరోగ్యం కూడా బాగోపోతే కిందకే రావాలండి. ఎక్కడ హెల్త్ కేర్ సెంటర్లు కూడా ఎక్కువగా లేవు. చాలా ఇబ్బంది. చూడడానికి అందంగా కనిపిస్తే కానీ వీళ్ళ జీవన విధానం మాత్రం కొంచెం కష్టమైనది. సూర్యభగవానుడు బయటకు వచ్చేసాడు చూడండి. ఇప్పుడు మనం సంతకు వెళ్ళే చోటు దగ్గరికి వచ్చేసింది. దగ్గరలో ఉన్నాం. ఇంకా తక్కువ దూరమే. చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో. చాలా అందంగా ఉంది ఇక్కడి నుంచి చూడడానికి. ఇక్కడ మొక్కజొన్న విత్తనాలు వేశారు. ఇక్కడ ఎక్కువగా వరి మడులు, మొక్కజొన్నలే పండిస్తున్నారు. ఎందుకంటే సంత జరిగే ప్రాంతానికి వచ్చేసాం. ఇక్కడే సంత జరుగుతుంది. ఇదే రాళ్ళగుడ్డ వలస. ఇదిగోండి పనసకాయలు, ఆకుకూరలు, కోళ్ళు మొదలైనవన్నీ ఇక్కడ అమ్ముతారు. కాకపోతే చిన్న సంతేనండి. అరటిగెలలు, క్యాబేజీలు ఇక్కడ తక్కువ రేటు కొనుక్కొని మనకి ఎక్కువ రేటుకి వ్యాపారస్తులు అమ్ముతారండి. ఇదిగోండి చూడండి సంత ఇదేనండి. చిన్నదేనండి, ఎందుకంటే ఇది గిరిజన ప్రాంతం, ఎత్తైన ప్రాంతం కంటే ఇక్కడికి ఎవరు వస్తారు? చాలా తక్కువ మంది వస్తారు. ఎక్కువగా పనసకాయలు ఇప్పుడు దిగాయండి ఈ టైం అంతా. వాళ్ళు తెచ్చి ఇక్కడ అమ్మితే ఇక్కడ వ్యాపారస్తులు కొనుక్కొని వేరే వేరే ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. ఇదండి ఇక్కడేనండి రాళ్ళగుడ్డ వలసలో మేము దిగాం. చుట్టూ చూడండి ఎలా ఉన్నారు. ఆటోల వల్ల నుంచి కొనుక్కొని వివిధ పట్టణాలకి వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు. అన్ని ఆటోలు ఉన్నాయి. మేము చూడడానికి వచ్చాం అలాగే. ఇవన్నీ ఆంజనేయ స్వామి దేవాలయం. అక్కడ విత్తనాలు అమ్ముతున్నాము. ఇవ్వండి స్వామివారిని ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఆంజనేయ స్వామి. హనుమాన్.
జై హనుమాన్. ఇప్పుడు సంత నుంచి బయలుదేరాం. అరకు రోడ్ కలిసి వెళ్తాం. ఇప్పుడు ఘాట్ రోడ్ నుంచి అరకెళ్ళే ప్రాంతం ఇటుపక్క ఉందో చూడడానికి వెళ్తున్నాము. ఎందుకంటే అరకెళ్ళే ప్రాంతం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడే అండి షూటింగ్స్ ఏమైనా చేసుకోవచ్చు. అలాగే ఉంది లొకేషన్స్, చాలా బాగుంది. చూడండి, ఇప్పటివరకు చూసింది ఒకలా ఉంటే ఇప్పుడు చూసింది ఒకలా ఉంది. పచ్చని పొలాలు, ఇదెల్లా గమనించాలి. మనం కొండ మీద ఉన్నామండి, కొండ కింద కాదు. చూడండి, కొండ మీద ట్రావెల్ చేస్తున్నాం. మొక్కజొన్నలు వ్యూ చూడండి, చాలా అందంగా ఉంది. ఇక్కడి నుంచి మాకు తెలిసిన ఒక ఆయన్ని కలవడానికి మామూలుగా వెళ్తున్నాం. మొక్కజొన్నలు ఎక్కువగా పండిస్తున్నారు. ఇదంతా కొండ మీదనండి, అరకెళ్ళే రూట్ ఇది. మన ఆంధ్ర అరకు, ఆంధ్ర ఊటీ అంటారు కదండి అరకుని. చాలా లొకేషన్స్ బాగున్నాయండి. ఎందుకంటే వరిసేను మడులు, అవి కూడా వర్షం నీటితో పండిస్తారు. ఇక్కడ ఏమి వేరే నీరేమి ఉండదు. అక్కడ ఒక చిన్న గుమ్ములా తీసుకొని ఇంకుడు గొయ్యిలాగా వాటిలో నీరు నిల్వ చేసుకుని మోటార్లు పెట్టేసి ఆ నీరునే మళ్ళీ తోడుకొని పంటలు పండిస్తారు. అక్కడ ట్రాక్టర్లు కూడా రావు. ఎందుకంటే ఒక చిన్న వాగు కొండ మీద వర్షం పడినట్టుంది, అందుకే బురద నీరు వస్తుంది. ట్రాక్టర్లు రావంటే ఇక్కడికి. వరిసేని దమ్ము చూడండి ఎలా పడుతున్నారు. వరి దమ్ము మిషన్లతో పడుతున్నారు. గంటకి 800 900 అంటండి ఇక్కడ. అదిగండి ట్రాక్టర్లు ఇక్కడ ఉండవండి, ఇంత ఎత్తు ప్రాంతానికి రావంటండి. ఆవుల్ని కాస్తున్నాయి. ఎందుకంటే దిగాము ఇక్కడ. నేను వెనక్కి దమ్ము పడుతున్నారు. ఇక్కడ ఆగాం, మాకు తెలిసిన అతనితో మాట్లాడాం. అలా వ్యూ బాగుందని చూపిస్తున్నాను మీకు, అంతే, ఇంకేం లేదు. చూడండి ఎలా ఉంది, చాలా అందంగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. ఇటువంటి కాడ ఒక ఇల్లు ఉంటే చాలండి. కానీ అనిపిస్తుంది, కానీ వీళ్ళ జీవన విధానం వేరు, మన జీవన విధానం వేరు. వీళ్ళకి ఏమైనా 30 కిలోమీటర్లు ఘాట్ రోడ్ కిందకి దిగే రావాలండి. ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు. మనం చూడడానికి అందంగా కనిపిస్తాయి కానీ పాపం ఫెసిలిటీస్ చూస్తే ఏముండవు. ఇదే అరకు రోడ్డు. వెహికల్స్ వస్తున్నాయి. ఇక మేము కూడా రిటర్న్ బయలుదేరిపోతాం. టైం కూడా 8:30 9 అయిపోతుంది. ఇంకా అన్నం కూడా తినలేదు, అందుకే ఇది మీకు చూపించి మేము కూడా బయలుదేరిపోతాం. చూడండి, రిటర్న్ బయలుదేరిపోయాం. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు మబ్బులు ఉండేవి, ఇప్పుడు ఏ మబ్బులు లేవు. క్లియర్గా కనిపిస్తున్నాయి కొండలు. చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి. వాతావరణం మాత్రం చల్లగా ఉందండి, ఎంత ఎండ కాసిన. ఎత్తైన ప్రాంతం కదా, అందుకే చల్లగా ఉంది. మీకు మా యూట్యూబ్ ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తామండి. కాకపోతే మేము స్టార్ట్ చేసాం కాబట్టి కొన్ని ట్రావెలింగ్లోనే వీడియోస్ చూపిస్తున్నాం. ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చూపెడతాం. అలా సరదాగా వెళ్ళాం ఘాట్ రోడ్డుకి, సంతకి, అందుకే ఈ వీడియో చేసాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మీకు. చూడండి, రిటర్న్ డౌన్ దిగుతున్నాం ఇప్పుడు. వ్యూ చూడండి ఎలా ఉందో. పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి, ఇందాక ఇవేవి కనిపించలేదు మబ్బులు మంచు వల్ల. వాతావరణం మాత్రం చల్లగా ఉందండి ఆ ఏరియాలో. మళ్ళీ మా ఏరియాకి వస్తే మట్టు మళ్ళీ వేడిగా ఉంటుంది, కానీ అక్కడ చాలా బాగుంది. ఇందాక ఎక్కడికి వచ్చాం, మళ్ళీ అక్కడికి వచ్చాం రిటర్న్. లోతైన ప్రాంతాలు ఇవల్ల కిందకు వచ్చేస్తున్నాం. లారీ పైకి ఎక్కుతుంది, చాలా నిదానంగా ఎక్కుతాయండి ఇక్కడ.
చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కదండి. ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాలు ఇవి. చూడండి వ్యూ కిందకి ఎలా ఉందో, చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒకేలా ఉందండి, అందంగా ఉందండి. ఇది చూస్తే ఇంకా చూడాలి, ఇది చూస్తే ఇంకా చూడాలన్నట్టు ఉంది ప్రాంతం. చాలా బాగున్నాయి వ్యూస్ ఎక్కడికక్కడ. ఇదిగోండి చూడండి, ఇందాక విత్తనాలు వేసారన్నాం, ఆ ప్రాంతంకి వచ్చాం, మొక్కజొన్న విత్తనాలు వేసిన ప్రాంతంకి. ముందు ముందు మా ఛానల్లో మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయని నమ్మకంగా చెప్తున్నాను. కాకపోతే ప్రస్తుతానికి మాకు కొంచెం అలవాటు తక్కువ కాబట్టి వీడియోస్ని ఎప్పుడప్పుడు పెడుతున్నాం. అదిగోండి పల్లెటూరు చూడండి ఎలా ఉందో, అదొక గ్రామం, ఇక్కడి నుంచి చాలా అందంగా కనిపించింది. అదిగోండి పల్లెటూరు. ఈ కొండలపైన చాలా పల్లెటూర్లు ఉన్నాయండి ఎక్కడికక్కడ. ఒక దగ్గర 40 ఇళ్ళు, ఒక దగ్గర 50 ఇళ్ళు, ఒక దగ్గర 30 ఇళ్ళు. చూడండి ఎలా ఉందో క్లైమేట్, చాలా అందంగా కనిపిస్తుంది క్లైమేట్. అటు వేరే ఒక ఊరు ఉందటండి, అది ఒడిశా భాషలో రాసి ఉంది. చూడండి ఈ లొకేషన్ చూడండి, సినిమా షూటింగ్స్ జరగవచ్చు ఇక్కడ, అలా ఉంది. ఇంకా ఎత్తులోనే ఉన్న కొండలు చూడండి మనకంటే కిందన ఉన్నాయి. లొకేషన్స్ అయితే బాగానే ఉన్నాయండి ఎక్కడికక్కడ. కాకపోతే మనకి పైకి ఎక్కేటప్పుడు ఫెసిలిటీస్ ఏమి ఉండవు. తినడానికైనా దేనికైనా మనమే తెచ్చుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇదని పల్లెటూరు రిటర్న్ వచ్చేటప్పుడు. ఎలా ఉందో చూడండి, అరటి మొక్కలు. వీళ్ళకి నీళ్ళు కూడా చాలా కష్టమేనండి, మనలాగా ఏం లభించవు. గవర్నమెంట్లే కొంచెం చూసి వీళ్ళకి ఫెసిలిటీస్ అవైలబుల్ చేయాలి. థ్యాంక్స్ అండి మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు, ధన్యవాదములు. ముందు ముందు మీకు మంచి వీడియోస్ చూపెడతామని గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి.